రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు అధికారులు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వాన్లు పడతాయని అంచనా వేశారు. అక్కడక్కడ పిడుగులు పడొచ్చని తెలిపారు. పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని చెప్పారు. వర్షాలు, ఈదురుగాలులతో ఇవాళ హైదరాబాద్తో పాటు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో మనకు ఒక మోస్తారు వర్షం కూడా నమోదైంది. దాంతోపాటు మేఘావృతమైన వాతావరణం కూడా కొనసాగుతా ఉంది. మరి ఇంకెన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? దాంతోపాటు నిన్న చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. సో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న అత్యధికంగా మనకి సంగారెడ్డిలో 9 సెంటీమీటర్స్ రికార్డ్ అయిందండి. అట్లాగే సంగారెడ్డి, వికారాబాదు, మెదక్ ఇలా మనకి పశ్చిమ జిల్లాలు నిన్న ఆరెంజ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ జిల్లాలకి. ఈ జిల్లాలన్నింటిలో 9 సెంటీమీటర్ల నుంచి 7 సెంటీమీటర్లు అంటే హెవీ రెయిన్ఫాల్, 7 సెంటీమీటర్లు దాటితే హెవీ రెయిన్ఫాల్. సో ఈ 3-4 డిస్ట్రిక్ట్లలో కూడా హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. ఇంకా మన దక్షిణ జిల్లాలు వీటిల్లో కూడా 5 నుంచి 7 సెంటీమీటర్లు, 2 నుంచి 3 సెంటీమీటర్లు ఈ విధంగా చెదురుమదురుగా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ అయినాయి. ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అయింది. పలు ప్రాంతాల్లో కూడా ఒక జోరు వర్షం అనేది నమోదైంది. సో హైదరాబాద్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతా ఉంది? దాంతోపాటు ఎంత వర్షపాతం నమోదైంది ఈరోజు? నిన్న ఈవినింగ్ నుంచి ప్రారంభమయ్యి ఈరోజు మార్నింగ్ వరకు కూడా అది ట్రెండ్ కొనసాగింది. అందుకని మనకి హైదరాబాదు దాని పరిసర ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం ఈరోజు ఉదయం 8:30 నుంచి ఇప్పటి వరకు రికార్డ్ అవ్వడం జరిగింది. మనం ఇలా తెలంగాణకి ఆనుకుని ఈ ద్రోణి అన్నది కొనసాగుతూ ఉన్నందువల్ల మాయిశ్చర్ రావడం ప్లస్ ఆల్రెడీ వేడి వాతావరణం ఉండటం వల్ల రాగల 5 రోజులకి కూడా మనం మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వెస్ట్లో ఉన్న జిల్లాలు మనకి నిజామాబాద్ నుంచి నిజామాబాదు, కామారెడ్డి, ఇటు సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాము ఈరోజు రేపటికి. అలాగే ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఈదురుగాలు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఉండే అవకాశం ఉందని ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఓకే సార్. సో జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు? దాంతోపాటు ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు సార్? ఇప్పుడు చూస్తూనే మనము ఈ పశ్చిమంలో ఉన్న జిల్లాలు మెయిన్లీ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే మన హైదరాబాద్లోని 3 జిల్లాలు, సిటీలోని 3 జిల్లాలు, మహబూబ్ నగర్, దక్షిణంలో ఉన్న వనపర్తి, జోగులాంబ, గద్వాలు, నాగర్ కర్నూలు ఈ జిల్లాలన్నిటికీ కూడా మనము ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగిందండి. ఓకే సార్. సో ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది? దాంతోపాటు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? మనం గత 4-5 రోజుల నుంచి రెగ్యులర్గా మనం ఆరెంజ్ వార్నింగ్స్, ఎల్లో వార్నింగ్స్ జారీ చేస్తున్నాము. ఇది సంబంధిత అధికారులకి, వ్యవసాయ అధికారులకి, వ్యవసాయదారులకి వివిధ మాధ్యమాల ద్వారా, ఈమెయిల్ల ద్వారా, అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా రెగ్యులర్గా మనం ఈ వార్నింగ్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. ఓకే సార్. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఇటు సంగారెడ్డి కావచ్చు, చేవెళ్ల ప్రాంతాల్లో కూడా పిడుగుపాటు అనేది సంభవించింది. ఈ రోజు కావచ్చు, వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఈ పిడుగులు పడే అవకాశం ఏమైనా ఉందా? పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందండి. వేసవకాలంలో వచ్చే వర్షాలు ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల వల్లే వస్తాయి. ఈ క్యుములోనింబస్ మేఘాలు పగలు ఎక్కడైతే వేడిమి ఎక్కువ ఉంటుందో అక్కడ మరింత తీవ్రంగా మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అలాగే పిడుగుపాటు కూడా సంబంధించే అవకాశం. ముఖ్యంగా ఆరెంజ్ వార్నింగ్ ఏ జిల్లాలకైతే ఇచ్చామో ఇటు పశ్చిమ జోన్లో ఉన్న జిల్లాలకి ఈ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. ఇంకా ఓవరాల్గా ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది సార్? రాగల 5 రోజుల వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అందులో 1-2 రోజులకి హెవీ రెయిన్ఫాల్ కూడా అవకాశం ఉంది. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ రోజు ఎలా ఉండే అవకాశం ఉంది? ఏ సమయంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? అండ్ ఈ వర్షాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా అధికారులకు కావచ్చు?
ఈరోజు జిహెచ్ఎంసీలో మనకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈరోజు రేపు కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రేపు జిహెచ్ఎంసీలో మనకి రంగారెడ్డి జిల్లాలో హెవీ రెయిన్ఫాల్ కూడా అవకాశం ఉంది. సో ఆరెంజ్ అలర్ట్ మనం సిటీలోని 3 జిల్లాలకు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు సిటీలోని 3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. అయితే ఈరోజు విండ్కి సంబంధించిన ఆరెంజ్ అలర్ట్, రేపు హెవీ రెయిన్ఫాల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒక జిల్లాలో 3 జిల్లాల్లోని ఒక జిల్లా రంగారెడ్డి జిల్లాలో రేపు హెవీ రెయిన్ఫాల్ కూడా అవకాశం ఉంది. సో విస్తృతంగా అయితే సిటీ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు మనకి కొంచెం వేడిం పెరిగిన తర్వాత సాయంత్రం రాత్రి వేళల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా వచ్చే 5 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు రేపు మాత్రం మనకు ఈదురుగాలు విపరీతంగా వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పేసి దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.